వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇస్రో పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక లోపం, కారణాలను విశ్లేషిస్తున్నామన్న చైర్మన్ నారాయణన్. కూటమి ఆధ్వర్యంలో విశాఖలో నేడు తిరంగా యాత్ర, దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యమని వెల్లడి. విశాఖలో సకల కళాకారుల సైనిక వందనం, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు చెంపపెట్టున్న వక్తలు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలన్న తెలుగుదండు, ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు భాషకు అన్యాయమని విమర్శ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C61 ద్వారా భూమి పరిశీలన ఉపగ్రహం EOS-09ను ప్రయోగించింది. తొలి 2 దశల్లోనూ సరిగానే పనిచేసిన వాహక నౌక మూడో దశలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఇస్రో చీఫ్ వి నారాయణన్ తెలిపారు. దీంతో మిషన్ అసంపూర్ణంగా నిలిచిపోయిందని, EOS-09 మిషన్ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని చెప్పారు. మూడో దశలో విఫలం కావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు ఆయన వివరించారు. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. ऑटो ट्रैकिंग PT ड्राइवर ट्रैकिंग. PSLV C61 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोशन मंच से अपने Action time for PS1 is 112 seconds for First this stage mission. separated. Second stage engine started. जी हाँ, इसकी पुष्टि हो चुकी है. प्रथम चरण को यान से Plus 4 minutes. तथा इसे यान से पृथक कर दिया जाएगा. The launch of PSLV C61 EOS-09 mission. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తూ ఈ రోజు సాయంత్రం విశాఖ బీచ్ రోడ్లో తిరంగా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు ప్రకటించారు. బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు PVN మాధవ్ తిరంగా యాత్ర విశేషాలను వివరించారు. పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి జవాబు ఇచ్చామని అన్నారు. భారతదేశానికి ఉన్న రక్షణ సామర్థ్యం ప్రపంచం మొత్తం చూసిందని, ఇదే స్ఫూర్తితో ప్రజల్లో జాతీయభావం పెంపొందాలని వారు ఆకాంక్షించారు. కాళీమాత టెంపుల్ వరకు జరిగే తిరంగా యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, అన్ని పార్టీ నాయకులు, అలాగే పబ్లిక్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యాత్ర యొక్క ఉద్దేశం భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అందరం కలిసి ఉన్నాం. మనందరం కూడా మోడీ గారికి అండగా నిలబడ్డాం. భారతదేశం అంతా మోడీ గారితో కలిపి కూడా సైనికులకు అండగా ఉన్నాం అని ఒక గట్టిగా చెప్పడమే ఈ యొక్క ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పాకిస్తాన్ యొక్క వక్ర బుద్ధిని మనం చూస్తూ ఉన్నాం. మేము ఎలాగా బాగుపడాం, వాళ్ళు కూడా మాలాగే ఉండాలనే ఒక ఉద్దేశంతో పదే పదే మన మీద తీవ్రవాదులను ఉసిగొలుపుతూ వాళ్ళని తయారు చేస్తూ భారతదేశానికి కూడా పాకిస్తాన్ లాగా చేయాలని ఒక కుట్ర పన్నుతూనే వస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టామని చెప్పేసి మన జరిగిన ప్రోగ్రాం తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం. ఎలాంటి బుద్ధి చెప్పాం, మన సైనికుల యొక్క స్ఫూర్తి కావచ్చు, భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఖండించడం జరిగింది. సో అదేవిధంగా పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్కి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి ఇవాళ దేశమంతగా ఒక తాటిపైకి వచ్చి ఎప్పుడైనా సరే ఒక్కరు మన వాళ్ళు చనిపోతే 100 మంది వాళ్ళు చనిపోయే విధంగా ఉండాలి అనే ఒక కసితో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. సో మనందరం కూడా చనిపోయిన సైనికులకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, ఉన్న వాళ్ళకి ఆత్మధైర్యాన్ని నింపుతూ మనందరం కూడా వాళ్ళకి అండగా ఉండాలి. మనందరం కూడా కుల మత భేదాలకి అతీతంగా భారతదేశం ఏకతాటిపై ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తిరంగా యాత్రని మీ ద్వారా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాను. రేపు
పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఉండే ఈ యాత్రలో ఆబాల గోపాలం అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఎవరైతే వీర సైనికులు దేశం కోసం పోరాడిన తీరు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక ధీశాలిగా నిలబడిన వైనం, అలాగే ప్రపంచానికి పాకిస్తాన్ కేవలం టెర్రర్ని స్పాన్సర్ చేయదు, టెర్రర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని చెప్పి వాళ్లపైన మనం చేసిన కరతల నృత్యం, రక్కసి కేలి ఏదైతే ఉందో దాన్ని మనందరం కొనియాడుతూ ప్రజల మదిలో ఉండే ఆ యొక్క విజయానికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మనం ప్రదర్శించడానికి అందరిలో కూడా దేశభక్తియుతంగా మనం సైనికులకు అండా దండా ఉంటాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉంది. ఇవాళ మనం చూపించిన ఏదైతే శక్తి ప్రదర్శన ఉందో దీని ద్వారా ప్రపంచానికి అనేక విషయాలు తెలిసాయి. భారతదేశం ఒక సాఫ్ట్ పవర్ కాదు, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఏదైనా చేయగలిగే అత్యంత శక్తివంత దేశంగా ఇవాళ అవతరించింది. రాబో కాలంలో దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ దాడి జరిగినా అది డైరెక్ట్ పాకిస్తాన్ మిలిటరీ చేసిన విధంగా మేము భావిస్తాం, ఆ విధంగానే అటాక్ చేస్తాం, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి ఏదైతే మనం ప్రకటించామో ఇది కూడా చాలా గొప్పమైన బలం. ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశం చూపించిన విధంగా సమన్వయం చూపిస్తూ, అలాగే మనం దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు ప్రత్యక్షంగా చేయటం, అలాగే 11 ఎయిర్ బేసెస్ మొత్తం పాకిస్తాన్లోని అన్ని ఎయిర్ బేసెస్ పైన మనం దాడులు చేయడం, ఇవన్నీ కూడా గొప్ప విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏదేదో ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది నాకు కితాబ్ ఇవ్వటం కాకుండా ఎవరైతే మన కోసం సరిహద్దులు వెంబడి నిలబడి వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టి ఫర్ యువర్ టుమారో ఐఎమ్ సాక్రిఫైయింగ్ మై టుడే అని చెప్పి నిలబడిన ఆర్మీ జవాన్లకు అందరం కలిసి సంఘీభావం తెలియాలని చెప్పి ఈ యొక్క తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ యాత్రలో ప్రజలందరినీ పాల్గొమని చెప్పి మేము కోరుతున్నాం. 3 పార్టీలు కలిపి ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి బీచ్ రోడ్లో పామ్ బీచ్ పార్క్ హోటల్ ఎక్కడవుతుందో అక్కడి నుంచి మన కాళీమాత టెంపుల్ వరకు తిరంగ యాత్ర నిర్వహించబడుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా అన్ని రకాల కార్యకర్తలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, స్కూల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని అందరినీ కోరుకోవడం జరిగింది. మనందరూ తెలుసు 22వ తారీఖున గత నెల 22వ తారీఖున పెహల్గాం దాడిలో హిందువులని గుర్తించి మరి భార్యల ముందు భర్తల్ని చంపి నిరంకుశంగా చంపేసి గట్టిగా వాళ్ళు రక్షించమని అడిగితే వాళ్ళని మీ మోడీ గారు చెప్పుకో అని ఏదైతే సందర్భం ఉందో అది అందరూ మనందరం గమనించాం. ఈ సందర్భంలో ఏదైతే ఆడవాళ్ళ బొట్టు అంటే సింధూరం ఏదైతే తొలగించారో దాని పేరుతో ఆపరేషన్ పెట్టి ఏదైతే చేశారో అందరూ మనం గమనించాం. ఈ నెల 7వ తారీఖున పాకిస్తాన్ భూభాగంలోకి మనం టచ్ చేయకుండా పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద సంస్థల శిబిరాలు, అలాగే పీఓకోలో ఉన్న 5 ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా సామాన్య మానవులకి పాకిస్తాన్లో ఉన్న పౌరులు ఎవరు కూడా నష్టం లేకుండా ఈ ఏదైతే ఇదివరకు చేసిన సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి వచ్చామో అదందరూ ప్రపంచ దేశాలు చూశాయి. కానీ 8-9 తారీఖుల్లో పాకిస్తాను మన మీదకి క్షిపణులు అలాగే డ్రోన్ల ద్వారా వందలాది డ్రోన్లు వేసి మన భారతదేశాన్ని మట్టు పెట్టాలని ప్లాన్ చేసింది. కానీ ఎక్కడా కూడా మన భూభాగంలో చిన్న వెంటుకు కూడా పేకలేకపోయారు. ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ కూడా మన భూభాగం టచ్ చేయలేదు. అలాగే మన వైమానిక దళం మనకున్న S-400 లాంటి మంచి ఆయుధాలతోటి చూపించారు. ఇది మన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క శక్తి ఏంటో ఇవాళ తెలిసింది. రాత్రుళ్ళు నిద్రపోకుండా మన దేశాన్ని ప్రాణ నష్టం ఒకరు కూడా జరగకుండా చేశారు. కానీ 8-9 తారీఖుల్లో జరిగిన తర్వాత 4 మహిళలు 5 ఆడపిల్లలు సుమారు 16 మంది చనిపోయారు. ఆ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాంట్లో మన రాయలసీమ చెందిన మురళీ నాయక్ అనే సోల్జర్ చనిపోయారు, అగ్నివీరుడు చనిపోయాడు. దానికి మనందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశాం. అలాగే ఆయన ఆత్మశాంతి జరగాలని మనందరం కోరుకున్నాం. ఇలాగా తక్కువ మంది ప్రాణత్యాగం చేశారు. ఈ రకంగా యుద్ధం జరిగింది. దీనికి ఇంత నిబద్ధతతో చేసిన 145 కోట్ల
ప్రజల సేఫ్టీగా చూసిన నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ యుద్ధంలో వీరోత్సవంగా పోరాడిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులకు, అలాగే సోల్జర్స్ అందరికి కూడా మనం సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేసిన దాన్ని గుర్తించుకుంటూ తిరంగ యాత్ర చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి 3 పార్టీలు కలిసి ఈ ప్రోగ్రాం చేస్తూ జరుగుతుంది. భారత్ సైన్యం ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో నేలమట్టం చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ విశాఖలో సకల కళాకారుల సంఘం సైనిక వందనం నిర్వహించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తిరంగా జెండాలను ధరించి త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ ప్రదర్శన నిర్వహించారు. దీనిలో పాల్గొన్న మాజీ సైనికోద్యోగి సుభాన్ షేక్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తన ధోరణిని ప్రపంచ దేశాలకు స్పష్టంగా చెప్పిందన్నారు. बोलो भारत माता की भारत माता की भारत माता की జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ గ్రామంలో ఈ ఉగ్రవాదులు అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్న కారణంగా మన భారతదేశం పాకిస్తాన్ మీద కాకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేస్ ఇదంటే చాలా ఘన జంగిల్ అండి. ఈ జంగిల్లో 9 స్థావరాలపైన ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలపైన మన భారతదేశం నుండి నిప్పులు కక్కుకుంటూ నింగులోకి దూసుకువెళ్ళి భారతదేశం యొక్క ఫైటర్లు వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని కుప్పకూల్చడం జరిగింది. ఇది మన దేశానికి మనకి చాలా గర్వకారణం. అందుకు మూలంగా ఈరోజు ఈ తిరంగా ఈ యొక్క మన విశాఖపట్నంలో ఈ కళాకారుల మొత్తం విశాఖపట్నం సంఘంలో కళాకారుల సంఘం ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఒక ఆపరేషన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పూంచ్ సెక్టర్లో ఒక 4 మిలిటెంట్లు మన బోర్డర్లోకి చొరబడుతుండగా మనం వాళ్ళ మీద ఫైర్ చేస్తే దానికి ప్రతిమూలంగా నాకు రైట్ హ్యాండ్ 95% కట్ అయిపోయిందండి. వాళ్ళు మనం రాకెట్ లాంచర్లు ఫైర్ చేసాం. అట్నుండి వాళ్ళు ఒక రౌండ్ పేలిస్తే అది వచ్చి మన పోస్ట్ మీద పడింది. అప్పుడు ఈ దాడికి నాకు చేయిపోయింది. నా పేరు సుభాన్ షేక్. ఈరోజు నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే ఈరోజు జరిగిన దానికి కాదు, మళ్ళీ కానీ పాకిస్తాన్ యుద్ధం కానీ జరిగితే ఈసారి పాకిస్తాన్ అసలు పటంలోనే మ్యాప్లో లేకుండా చేసేయాలని చెప్పి మోదీ గారికి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విశాఖపట్నం నుండి మన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి ఒక్క మాజీ సైనికులు కూడా బోర్డర్గా కాదు పాకిస్తాన్లకు వెళ్ళి ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఒక్కొక్క ఉగ్రవాదిని కూడా చంపేయాలని చెప్పి అంత ఇదిగా కసిగా ఉన్నాం మేమంతా. మళ్ళీ ఇలాంటి దుర్ఘటన పాకిస్తాన్ చేయకూడదని చిన్న వార్నింగ్తోనే మోదీ గారు సరిపెట్టారు. ఈసారి కానీ ఇలాంటివి కానీ జరిగితే మాత్రం నిజంగానే పాకిస్తాన్ మ్యాప్ అసలు ఈ వరల్డ్లోనే ఉండదు. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం దేనికైనా భారత్ సిద్ధమని, దీనిలో రాజీ పడే ధోరణి ఏమాత్రం లేదని ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పిందన్నారు. సకల కళాకారులందరూ కూడా ఏదైతే మొన్న జరిగిన 22వ తారీఖున ఏప్రిల్ జరిగిన దురాఘాతం ఏదైతే ఉందో సామాన్య పౌరులందరి మీద ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చారు. ఇది చాలా బాధాకరం. దాంతో చాలా సర్జికల్ స్ట్రైకులు అటువంటి చాలా చేసిన పెద్దని ప్రతిఘటించారు తప్ప మనం ఎప్పుడూ యుద్ధానికి దిగలేదు. శాంతి మంత్రంతో మనం వెళ్ళాలని చెప్పి నరేంద్ర మోడీ సంకల్పంతో చేస్తే అది మన ఏదో చేతకాంతనంగా లెక్కేసి వాళ్ళు మన మీద 7వ తారీఖున మన 22న ఎప్పుడైతే కాల్చారో మన ప్రాణాలు వేసుకుంటే 7వ తారీఖున మనం సర్జికల్ స్ట్రైక్ లాగా వెళ్ళి పాకిస్తాన్లో ఒక 4 అలాగే పీఓకేలో ఉన్న 5 స్థావరాలని ఉగ్రవాదులను మట్టపెట్టారు తప్ప ఏ సామాన్య మానవు కానీ ఆస్తి నష్టం కూడా చేయలేదు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ప్రతాప్ గారు అని టీం అంతా కూడా చేశారు. ఇక్కడే సైనికులు కూడా చూస్తున్నాం. మొన్న జరిగిన కాల్గిరి వాళ్ళలో ఈ సైనికులకి ఈయన ఆఫీసర్ కేడరు ఈయన చెయ్యి కూడా పాపం కోల్పోయారు. అయినా సరే ఈరోజు కూడా నేను ఇండియా కోసం పోరాడతానని చెప్పడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలా ఆయనకు అదృష్టం దొరికింది, మాకు దొరకలేదు సివిల్గా. ఇదే కార్యక్రమంతో పాటు ఈరోజు సాయంత్రం కూడా మన బీచ్ రోడ్లో 4:30 గంటలకి పార్క్ హోటల్ నుంచి అలాగే మన కాళికామాత టెంపుల్ వరకు ర్యాలీ పెట్టడం, తిరంగ ర్యాలీ. దానికి అన్ని రకాల కులాలు మతాలతో సంబంధం లేకుండా, అన్ని రకాల పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ పత్రికా మొంగ చెప్పేది ఏంటంటే మీడియా రంగంగా అందరూ కూడా ఈ కార్యక్రమం రావాలి ఆదివారం. ఎందుకంటే 1 గంట మన దేశం కోసం పోరాడుతున్న జవాన్లకి మనం సంఘీభావం తెలియజేయడం కోసం పెట్టే కార్యక్రమంలో మనందరం పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం అందరూ సగర కళాకారులు టీం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం 6 అంచెల పథకంతో మన విద్యా వ్యవస్థలో గందరగోళం తెస్తే
కూటమి ప్రభుత్వం 9 అంచెలతో మన భాషను మన సంస్కృతిని కూడా దెబ్బతీస్తుందని తెలుగుదండు ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం చేయరాని తప్పిదాలు చేస్తుందని నిరసన వ్యక్తం చేస్తూ విశాఖ మద్దిలిపాలెం జంక్షన్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషాభిమానులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలుగులోనే ఓట్లు అడిగి గెలిచిన నేతలు తెలుగు బిడ్డలకు తమ భాషపై భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తెలుగుదండు వ్యవస్థాపకులు సూరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్లో తెలుగు తల్లి పేరు ఉంటే దయచేసి తొలగించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదండు ఆధ్వర్యంలో మన విశాఖ మద్దిలపాలెం కూడా తెలుగు తల్లి విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి మన వ్యతిరేకం కాదు, పాలకులకు మన వ్యతిరేకం కాదు, రాజకీయాలతో బొత్తిగా మనకు సంబంధమే లేదు. కారణం ఏంటి అంటే గత ప్రభుత్వము 6 అంచెలు పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టి తెలుగు భాషను దుంపనాశనం చేస్తే ఈ కూటమి ప్రభుత్వము ఎటువంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా 9 అంచెలు పెట్టి ఆ ఉన్నటువంటి భాషను ఇంకా భ్రష్టు పట్టించడానికి, శృంగభంగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఆ ఆలోచనలు, ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, భాషావేత్తలను సమావేశపరిచి నిర్ణయం చేసుకోవాలని, మన బిడ్డలకు ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందించాలని, మరొక ముఖ్య మనవి ఏంటంటే ఈ మధ్య మనం ఎర్ర బుక్కు పేరు వింటున్నాం. అయ్యా లోకేష్ గారు, పొరపాటున మీ ఎర్ర బుక్కులో ఏమైనా తెలుగు తల్లి పేరు ఉందేమో, దయచేసి ఆ పేరు తీసేయండి నాయన. తెలుగు తల్లి మీకేం ద్రోహం చేయలేదు. ఎక్కువ మాట్లాడితే మీరు తెలుగులోనే ఓట్లు అడిగారు, తెలుగులోనే పథకాలు ప్రకటిస్తున్నారు, తెలుగు ప్రజల ఓట్లతోనే మీరు పదవుల్లో కూర్చున్నారు కాబట్టి తెలుగు తల్లి మీకేం ద్రోహం చేయలేదు. కాబట్టి పొరపాటున మీ ఎర్ర బుక్లో తెలుగు తల్లి పేరు ఉంటే తొలగించమని, తెలుగు భాషకు న్యాయం చేయమని, గత ప్రభుత్వంలాగా తెలుగు తల్లి కడుపు కొట్టి మీ యొక్క చేటు మీరు కొనుక్కొచ్చుకోవద్దని సవినయంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. రసాయన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు అయ్యల సోమయాజులు ప్రసాద్ మాట్లాడుతూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరిగితే పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తుందని, కానీ ప్రభుత్వాలు ఏ ప్రయోజనాలు ఆశించి మన పిల్లల జీవితాలతో పరిహాసం ఆడుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జై తెలుగు తల్లి. నా పేరు అయ్యల సోమయాజుల ప్రసాద్. నేను రసాయన శాస్త్ర శాఖాధిపతి ఆచార్యుడిగా 40 సంవత్సరాలు పనిచేశా. ఇక్కడ ముఖ్యంగా మేము అన్య భాషల వ్యతిరేకం కాదు, శాస్త్ర సాంకేతికత ఆంగ్లంలో ఉండాలి కాదన్ను, మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలన్నదే తపన. ఇది సుమారు పుష్కరమేమిటి 20 సంవత్సరాలు అయింది. మేము 50-40 ఏళ్ల క్రితం డిగ్రీ వరకు తెలుగులో నేర్చుకుని మేము ఎంఎస్సి కూడా చెప్పి దేశ విదేశాలకు కూడా వెళ్ళాం. మాతృభాషలో ప్రాథమిక విద్య ఉంటే అవగాహన పెరుగుతుందండి, అవగాహన ఉంటే ధారణ పెరుగుతుంది. ఇక్కడ మన విశాఖపట్నంలో మా విద్యార్థి అనుకోవచ్చు, మా సూరి గారు చేస్తున్న తపన ఇదే కాదు, ఇక్కడే కాదు, 2 రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా మాతృభాషను మర్చిపోతున్నారు. అందరూ కూడా ఆంగ్ల భాషలో అంటున్నారు. అందులో ఆంగ్ల భాషలో పరిజ్ఞానం లేదు, బట్టీయం వస్తున్నది. తెలుగులోనే ప్రాథమిక విద్య ఉంటే అవగాహన పెరుగుతుంది, అది అభివృద్ధికి తోడ్పడుతుంది. మేము ఎక్కడా కూడా ఇంగ్లీష్కి మాత్రం వ్యతిరేకం కాదు. ఉన్నత విద్య మాత్రం ఇంగ్లీష్లో ఉండొచ్చు, ప్రాథమిక విద్యలో తెలుగుని మర్చిపోకూడదు. ఇప్పటికీ కూడా నేను వేమన సుమతి శతకాలు, భాగవత శతకాలు చెప్తాను. ఆయన ఎవరు అట్టండి తెలుగు వర్డ్ వైల్ డెలివరింగ్ ఏ లెక్చర్ ఇన్ ఇంగ్లీష్. నేను శాస్త్రవేత్తగా కూడా చెప్తున్నాను, ఎక్కడా కూడా ఆంగ్ల పదజాలం రాదు మేము తెలుగులో మాట్లాడితే. మరి మేము లేమా? ఇది తప్పకుండా ఇద్దరికీ కూడా రేపు మే 28న మహానాడులో జరిగే దాన్ని బట్టి రేపు లోకేష్ గారికి మా వినతి పత్రం మా తెలుగుదండు తరపున మేము సమర్పిస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, ఎమ్మెల్యేలు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, పురప్రజలు, ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను ఉగ్రవాదానికి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్లకార్డులను చేతిలో పట్టుకుని భారత మాతాకి జై, జై జవాన్, మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వెనక్కి
తిరుమల శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో నటుడు ఆది పినిశెట్టి, అతని భార్య నిక్కీ గల్రాని, తండ్రి రవిరాజా పినిశెట్టి, నటి ఐశ్వర్య రాజేశులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆది పినిశెట్టి, అతని భార్య నిక్కీ గల్రాని మీడియాతో మాట్లాడుతూ తమ పెళ్లి రోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు. ప్రస్తుతం డిస్కో అనే చిత్రంతో పాటు మరగదమని 2 అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు ఆది తెలిపారు. థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. పెళ్ళి ఎప్పుడు వచ్చాం, మళ్ళీ ఈరోజు ఫ్యామిలీతో పాటు వచ్చాం. చాలా రోజులుగా రావాలనుకుంటున్నాం, బట్ ఈరోజు కుదిరింది. వెరీ హ్యాపీ. దర్శనం బాగా జరిగింది. మళ్ళీ రావాలని చెప్పి అనిపిస్తుంది. స్పెషాలిటీ అబౌట్ వెంకటేశ్వర. సో నైస్ దర్శనం. డిస్కో అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మరకథమణి పార్ట్ 2 నేను నిక్కీ కలిసి చేస్తున్నాం. దాని తర్వాత మయసభ అని చెప్పి సోనీలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ఉన్నాయండి అట్లా చాలా ఉన్నాయి. డ్రైవ్ అని చెప్పి ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఇంకా స్పెషల్ ఇవాళ బికాస్ మన థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ దర్శనం. థ్యాంక్ యూ. మామిడి పండ్లను చూడగానే అదేంటో ఎక్కడలేని ఆనందం పొంగుకొచ్చేస్తుంది. వాటిని రుచి చూడని నోరంటూ ఒకటి ఉంటుందా అని వ్యాఖ్యానించే వారు కూడా లేకపోలేదు. ఈ రోజుల్లో కేవలం రుచి మాత్రమే ప్రధానం కాదు, రసాయనాలు లేకుండా వాటిని ఎంత సహజంగా పండిస్తున్నారన్నదే ముఖ్యం. మీరు దీనికి ఏకీభవిస్తే విశాఖలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల కోఆపరేటివ్ సొసైటీ వారు విశాలాక్షి నగర్ బీవీకే కళాశాలలో నిర్వహిస్తున్న సేంద్రియ మామిడి పండ్ల మేళాకు తీసుకువెళ్తాం రండి. వేసవికాలం వస్తుందని భయపడేవారి కన్నా మామిడి పండ్లను తెస్తుందని ఆనందించే వారి సంఖ్య ఎప్పటికీ మిన్నగానే ఉంటుంది. తియ్యటి మామిడి పండ్లను రుచి చూడాల్సిందే అని ఎదురు చూసేవారు ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉన్నారు. అయితే సేంద్రియ పద్ధతుల్లో మామిడి తోటల్ని పెంచేవారందరికీ ఒక వేదిక కల్పిస్తూ వారి ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసినదే ఈ మామిడి మేళా అని నిర్వాహకులు రామకృష్ణమూర్తి వీబీసీ ఆన్ టీవీకి తెలిపారు. మేళా ప్రారంభమైన కొద్దిసేపటికే మామిడి పళ్ళు హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయంటే వీటికి ఎంత మంచి స్పందన ఉందో తెలుస్తుంది. బంగినపల్లి, సువర్ణరేఖ, కొబ్బరి అంటూ తోతాపురి, పంచదార కలశాలు, పండూరి, కొత్తపల్లి కొబ్బరి, అమృతం, పాపారాజు గోవా, నాగులపల్లి రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు తదితర జాతుల మామిడి పండ్లను మేళాలో అందుబాటులో ఉంచారు. వీటిని కొనుగోలు చేసిన వారి ఆనందం ఒకసారి వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. విశాఖపట్నం ఈ నగరంలో ప్రకృతిలో పండినటువంటి పండ్లని ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ప్రకృతి పరంగా అనేకమైనటువంటి మంచి పద్ధతులతో ఏ రకమైనటువంటి విష పదార్థాలని ఉపయోగించకుండా పండించడంలో కానీ మాగించడంలో కానీ సరైనటువంటి పద్ధతులను పాటించి తయారు చేసేటువంటి రైతులు కూడా ఉన్నారు. ఈ అవసరం ఉన్న వాళ్ళకి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలపడం అనేటువంటి ఉద్దేశంతో గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం, అలాగే మన బీవీకే సిబిబిఓ అని ఉంది, క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అది కూడా దాని కింద అనేక మంది ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు సహజంగా పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉండేటువంటి విశాఖపట్నం వాసులకి రుచి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 రోజుల పాటు జరుగుతుంది, ఇవాళ రేపు. అలాగే మళ్ళీ వచ్చే సోమవారం ఆదివారం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఏ రకమైనటువంటి విష పదార్థాన్ని మేము ఉపయోగించలేదు, అంత సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతుల్లో మాత్రమే పంటలు పండించడం కానీ మాగించడం కానీ చేశాము అనేటువంటి ప్రమాణంతో రైతులు వచ్చి స్వయంగా వాళ్ళ యొక్క పంటలను ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడ మధ్యవర్తులు లేరు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే అమ్ముతున్నారు కనుక రైతుకి రావాల్సినటువంటి రేటు వస్తుంది. అలాగే కన్జ్యూమర్కి ఏదైతే ఉందో వాళ్ళకి తక్కువకి కూడా
దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో డైరెక్ట్గా రైతుల్ని కన్జ్యూమర్ని కలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మీ అందరి సహకారంతో ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి భావన మాకైతే ఉంది. ఇప్పటి వరకు ఇవాళ వరకు 7-8 వెరైటీస్ అయితే వచ్చాయండి. అల్ఫాన్సో ఒకటి ఉంది, కేసర్ ఉంది, దశేరి ఉంది, కొత్తపల్లి కొబ్బరి ఉంది, మా బంగినపల్లి ఉంది, సువర్ణరేఖ ఉంది, అలాగే తోతాపురి కలెక్టర్ కాయలు ఉన్నాయి, అలాగే అమృతం అని స్వాగతం అనేటువంటి కొత్త వెరైటీస్ మన రమేష్ గారివి అవి కూడా ఉన్నాయి. ఈ రకంగా ప్రస్తుతానికి ఈ వెరైటీస్ అయితే ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఇంకో కొన్ని వెరైటీస్ యాడ్ అవుతాయి. నా పేరు రామకృష్ణమూర్తి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కొండపాలెం అగ్రహారం, బుచ్చేపేట మండలం, అనకాపల్లి జిల్లా. అక్కడ 5 లేయర్ మోడల్ అని 5 అంచెలలో పాలేకర్ పద్ధతిలో గో ఆధారితంగా వ్యవసాయం చేస్తున్నాము. దాంట్లో అన్ని రకాలైనటువంటి పండ్లు ఉంటాయి. మామిడి, సీతాఫలం, సపోటా, జామ, ఇలాగ అన్ని రకాలైనటువంటి పంటలు. అంటే దీనికి ఒక పెద్ద సైంటిఫిక్గా తయారు చేసినటువంటి సిస్టమ్ అది. 5 లేయర్ మోడల్ అంటారు. దాంట్లో పంటలు పండించి తీసుకొస్తాం. యాక్చువల్లీ పిల్లల దృష్టిలో అయితే మంచిదండి. మేమైతే చిన్నప్పుడు చూసి ఉంటాము ఎన్ని ఉన్నాయి వెరైటీస్. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి కనీసం తెలియట్లేదు, మ్యాంగో పేర్లు కూడా తెలియట్లేదు, మామిడి పండు అని పేరు కూడా తెలియట్లేదు. సో మెయిన్లీ ఏంటంటే పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి ఒకసారి చూపిస్తే అసలు వాటి విలువ కూడా తెలుస్తుందని నా అభిప్రాయం. మ్యాంగోని ఎందుకు ఇష్టం, ఏదైనా సరే ఈ కాలంలో మెయిన్ మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిందంటే, నాన్నమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్ అనేది తినాలండి. ఇది అందరూ వేడి అనుకుంటారు, అందువల్ల ఈ కాలంలో దీనికి వేడికి తగ్గట్టు మనకు తాటిమంజులు ఉంటాయి. సో ఈ పండు తింటే దానికి తగ్గట్టు తాటిమంజులు ఉంటాయి కనుక మీకు ఏం చెప్తారంటే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తావో పెట్టండి. అంతేగాని ఈ కాలంలో వేసవకాలంలో తినాల్సిన మామిడి పండు మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడో తింటున్నాం, దానివల్ల డిసీజెస్ వస్తున్నాయి. ఏ సీజనల్ ఫ్రూట్ తిన్నా నా దృష్టిలో ఏంటంటే ఏ డిసీజెస్ రావు. సో ముందు పిల్లలకి అలవాటు చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్లో ఈ ఫ్రూట్ వస్తుంది, ఈ ఫ్రూట్ తాలూకా మంచిది అని చెప్తే ఫ్రూట్స్ ఎప్పుడైనా మంచివేనండి పిల్లలకి. ఆర్గానిక్ అనేమే కాదండి, ఏమన్నా సరే నాకు తెలిసి మామిడి పండు అనేది ఎప్పుడైనా ఫేవరెట్. అంటే అందరికీ తెలిసినవి ఉన్నాయి. మాకు ఉమామిద్దున్ అని మాకు కాటకాపల్లి మా సొంతూరు అండి యాక్చువల్లీ, కొత్త వలస దగ్గర. అక్కడ నేను ఉమామిద్దున్ అని ఒక ఫ్రూట్ తిన్నాను. మరి ఇక్కడ ఆ పేరుని ఏమంటారో నాకు తెలియదు. అంటే అక్కడ మా చిన్నప్పుడు అది మా ఆయన చెప్పిన పళ్ళు అవన్నీను. అందరికీ తెలిసినవి అయితే మాత్రం మనకు అందరి ఫేవరెట్ పళ్ళు ఏంటంటే రసాలే తెలుసు అందరికీను. సో అది కాకుండా ఇక్కడ బాగున్నాయి. అంటే పాపకి ఇష్టం ఏంటంటే ఇంత పెద్ద ఫ్రూట్ ఉంటుందా అని తెలియదు. ఎప్పుడు ఏంటంటే చిన్నవి కట్ చేసినవి మన ఇంటికి వచ్చిన చిన్న చిన్నవి చూపించడం వల్ల నేను పెద్ద ఫ్రూట్ తీసుకున్నాను. అది చాలా ఇష్టపడింది, చాలా ఇష్టంగా తీసుకున్నమాట. అసలు ఇంత ఫ్రూట్ ఉంటుందా అని తనకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. నాకు చాలా నచ్చింది. నాన్నగారు పిలిచారు రమ్మని, మామిడి పండు మొత్తం చూద్దామని. నేను అనుకోలేదు ఇంత పెద్ద కాయ కట్ట ఉంటాయని. ఇప్పుడు తెలుసుకున్నాను. అక్కడ అవి ఎక్కడ గ్రో అయ్యాయో కూడా చెప్పారు. పక్కన పొలంలో గ్రో అయ్యాయని చెప్పారు. చాలా పెద్దగా బాగుంది. అది పండిన తర్వాత కట్ చేసుకుని తింటాను. అన్నయ్యకి ఇస్తాను, అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య నేను తింటాం. రేపు చూస్తాము, ఉందంటే ఒకవేళ కుదిరితే వస్తాము, లేదంటే ట్రై చేస్తాం. ఇటుపల్లిలో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయని అనుకోలేదు. ఇటు వచ్చిన తర్వాత చాలా వెరైటీస్ కనపడ్డాయి. సో ఉట్టి మామూలు పండినవే కాకుండా రోస్ట్ని తినేవి కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. కొత్తగా వింటున్నాను స్వాగతం అని, అమృతం అని విన్నాను కానీ స్వాగతం అని కొత్తగా వింటున్నాను. పేరు మామిడి పండు పేరు స్వాగతం అంట. బాగుంది, చూడడానికి నచ్చింది, అందుకే తీసుకున్నాం. సీజనల్ ఫ్రూట్ కదండి, మామిడిపళ్ళు అంటే అందరికీ ఇష్టం. పిల్లలనే కాదు, పిల్లలు పెద్దలు అందరూ తింటారు. ఒకవేళ షుగర్ పేషెంట్లైనా మామిడిపళ్ళు మాత్రం కంపల్సరీగా తింటారు, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి. సో అందరికీ ఇష్టమైన పండు ఏంటంటే మామిడి పండు. మేళ చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైతు బజార్లో కానీ ఇంకా బయట కానీ ఎక్కడైనా మనం కొనాలి అనుకుంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇవి కెమికల్స్ అవి వేసేసి పౌడర్లు వేసేసి మనకి ఇచ్చేస్తే మనం ఏదో పళ్ళు ఒరిజినల్గా పండే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా రైతు దగ్గర నుండే ఇవి రైపనింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చాయి అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా బాగుంది. మేము 3-4 రకాలు తీసుకున్నామండి, చక్కగానే ఉన్నాయి. మరి బాగుంటాయని అనుకుంటున్నాం. అందరూ కూడాను చాలా టేస్ట్ కూడా చూపించారండి. అది బాగుంది. అది డైరెక్ట్గా మనకి కెమికల్స్ లేకుండా వీళ్ళు పండించి గడ్డి వేసి పండించి మనకి ఇచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి సార్. ఇప్పుడు మా బిల్డింగ్లో మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మేము చెప్తామండి. ఆల్రెడీ మా బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక టీచర్ బీబీకే
కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ గారే మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఇన్ఫామ్ చేశారు. వాళ్ళ ద్వారా మేము వచ్చాము. మేడం గారు, పూర్ణ మేడం గారు. తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా చెప్తామండి. బాగానే ఉందండి, చాలా బాగానే ఉంది సార్. బంగినిపల్లి తీసుకున్నామండి, పలుకులు అనే తీసుకున్నామండి, పంచదార కలిసిలు 4-5 రకాలు తీసుకున్నామండి. అన్నీ బాగున్నాయి, టేస్ట్ కూడా ఇచ్చారు, నేచురల్ టేస్ట్గా ఉన్నాయండి. చాలా సాటిస్ఫై అయ్యాం. ఆ సీజనల్గా తినడానికి చాలా ఇష్టమైన పండు ఇదే ఒక్కటేనండి. అది అందుకే నేచురల్ అని ఇక్కడికి వచ్చాం. నాకు షుగర్ ఉందండి, నేను పలుకులు తీసుకున్నానండి. వాకింగ్ చేస్తూ అన్నీ చేస్తూ తినొచ్చాను. మేము మర్చిపోతాం, కానీ నేచురల్గా ఉన్నవన్నీ కొంచెం తినాలి కదండి. విటమిన్స్ ఉంటాయి కాబట్టి మ్యాంగో కూడా తినాలి. చాలా వెరైటీస్ ఉన్నాయి, అంతా ఆర్గానిక్ అని చెప్తున్నారు. సో వెరీ హ్యాపీ. బయట ఎక్కడ చూసినా కెమికల్స్ వేసి చాలా అన్హెల్దీగా తయారవుతుంది. దేని మీద డిపెండ్ అవ్వాలి, ఎలాంటి ఫ్రూట్స్ కొనాలి అర్థం కావట్లేదు. బట్ ఇలాంటి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ప్రజలందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆర్గానిక్ ఈజ్ వెరీ హెల్దీ, సో ప్రిఫర్ ఆర్గానిక్. అదే ఇది ఫస్ట్ టైం మేము ఇది యాడ్ చూసాము, ఎవరు పంపించారు వాట్సాప్లో. చూసి వస్తే ఇక్కడ ఒకే చోట అన్ని రకాల ఫ్రూట్స్, మ్యాంగోస్ దొరుకుతాయని, దట్టు మేము మ్యాంగో ఫేవర్స్ బాగా, ఆ ఉద్దేశంతో సీతందార్ నుంచి ఇక్కడికి వచ్చాము మేము, అక్కయ్యపాలెం సీతందార్ నుంచి. ఎప్పుడు చూడని ముఖ్యంగా ఈ స్వాగతం అన్న పళ్ళు నేను ఎక్కడ రైతు బజార్లో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడ చూడలేదు. ఈరోజు ఇది చూసాము, వాసన అది కూడా చాలా బాగుంది. అలాగే పళ్ళు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అండ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్లో. రియల్లీ ఇట్స్ ఎవ్రీథింగ్ గుడ్, బాగున్నాయి, చూడడానికి మంచి పళ్ళు ఉన్నాయి. అవి ఎప్పుడు మామూలుగా ఎక్కడ చూసినా బంగినిపల్లి కానీ, సోనరేగ్ కానీ, రసాలు అలా దొరుకుతాయి. ఇక్కడ ఇప్పుడు ఈ కొత్త రకం చూడడం, తీసుకోవడం చూసాం. సో ముందు ముందు చూసి బాగుంటే మళ్ళీ ఇలాంటివి పెడితే బాగుంటుందని. సరే, నా పేరు దేవుళ్ళు, నేను సంజీవని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శకుడు. అలాగే మరి నేచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్, దీనికి ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్లో స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్న. మరి ఈరోజు మ్యాంగో మేళా, చాలా రెండో మేళా అనుకుంటాను. మరి ఇది గో ఆధారిత సంఘం పెట్టడం, మరి దీన్ని ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి మా శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నంలోని, మరి అలాగే అనకాపల్లిలో జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూడా మరి దీనిలో పాల్గొన్నారు. మరి దీనిలో చూస్తే ఈరోజు సుమారు లేదంటే ఒక 18-20 రకాల మామిడి పళ్ళు ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. దీంట్లోనే మరి భాగంగా మరి మేము కూడా నేచురల్ ఫార్మింగ్ దాని స్టాల్ పెట్టాము. ఏంటంటే ఈ మామిడి తోటల్లోనే పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ సోయింగ్, నవధాన్య 30 రకాల విత్తనాలు జల్లాలి అందులో అనేసి చెప్తే, కాయలు కూడా మనం ఎలాగే ఎరువులు వాడతాం, ఎరువులు బదులు ఈ నవధాన్య దానిలో వేయాలి తోటల్లో అనేసి, ఆర్చర్డ్స్లో అనేసి చెప్తున్నాం. మరి ఈరోజు మరి ఇక్కడ సంఘం నుంచి, మన గో ఆధారిత సంఘం నుంచి మాధవన్ గారు, అలాగే యుగంధర్ గారు, అలాగే మన పెద్ద శాస్త్రి గారు, వరం గారు, వెరైటీస్లోని ఇవాళ నేను కొత్తపల్లి కొబ్బరి చూసాము, తెసినట్టు దాని మీద పోటీ పడ్డాం ఈరోజు. ఆ కొత్తపల్లి కొబ్బరి ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆనందపురం నుంచి వెరైటీస్ తీసుకొచ్చారు, అవి కూడా చాలా పోటీగా కొన్నాం. మరి మేము చూసినట్టుంటే కొన్ని వెరైటీస్ నాకు దొరకలేదు, పొద్దున్న తెస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి బంగనపల్లిలోని కూడా రకాలు వచ్చినాయి చాలా మటుకి. సువర్ణరేఖలో 4-5 రకాల వెరైటీలు కూడా చాలా మటుకు వచ్చాయి. చూస్తుంటే చాలా, ఎందుకంటే మనకి ఈ సిటీలోకి వచ్చినటువంటి పళ్ళన్నీ కూడా మనకి రంగు వేసి దానికి రసాయనాలు దట్టించి ఎర్రగా పండేటట్టు తీసుకొచ్చి అమ్ముతున్నారు. మరి అదంతా చూసి భయపడి మామిడి పండు తినాలంటే కూడా భయం అవుతుంది. మరి ఈ మేళల్లోని ఈ పెట్టి మరి దీని నిర్వాహకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.